హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో నిన్న దీవెన బర్త్డే జరిగింది కదా, చాలా చాలా బాగా జరిగింది. సో మధు వాళ్ళు వీడియో పెడతారు, తప్పకుండా చూడండి. అంటే ఎంత హ్యాపీగా నవ్వుకున్నామంటే 1 ఇయర్కి సరిపడా నవ్వు ఒక్కరోజే నవ్వేసుకున్నాము. అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మధు వాళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు దీవెన బర్త్డే. సో మేమైతే ఎప్పుడు అందరం ఒక చోటు ఉంటే మాత్రం చాలా నవ్వుతూ ఉంటాము. అసలు వీడికి ఎట్లా సాధ్యమైందో కానీ కొన్ని వీడియోస్ మీకు పెట్టలేములే కానండి, అసలు పెడితే మాత్రం పొట్ట చెక్కలే. అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారంగా వీడి వీడియోస్ పెట్టలేము, కానీ పెడితే మాత్రం ఇంకొద్దు ఫస్ట్ మాట్లాడేటప్పుడు వస్తుంది మా వదిన ఎంట్రీ ఇస్తుంది అనమాట. ఎప్పుడు సీనిగాడి గురించి ఏది మాట్లాడిన అంత బెండకాయలు కొయ్యాలి టక్, అది అయిపోయింది మళ్ళీ ఉల్లిగడ్డలు వేయాలి టక్ అని బ్లర్ వస్తుంది. వాడికి ఏది మాట్లాడి రావట్లేదు. సో అదనమాట. మా సీను వాళ్ళ ఛానల్ అమ్మ కొడుకు ఛానల్ కూడా లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మధుగా టీషర్ట్ వేసుకున్నాను, మధుబావ టీషర్ట్, మధుబావ నెక్కరు. సొంతం అక్కడ ఉందన్నమాట. బేసిక్గా ప్లాన్ వేరే దగ్గర ఉండేది, కానీ మేము మళ్ళీ ప్లాన్ అంతా చేంజ్ అయిపోయి అప్పటికప్పుడు అరేంజ్ చేసుకున్నాం. కానీ ఎలా జరుగుతుందా అనుకున్నాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరందరూ కూడా మా దీవెనాని బ్లెస్ చేశారు. చాలామంది హ్యాపీ బర్త్డే దీవెన, హ్యాపీ బర్త్డే దీవెన అని పెట్టారు. మీ అందరు బ్లెస్సింగ్స్ అందించారు. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి, ఇంత అభిమానం చూపిస్తున్నారు కాబట్టి, అంటే మీ అందరికి కూడా బ్లెస్సింగ్స్ తెలియకుండానే వస్తున్నాయి. సో మా దీవెన భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా తరపున, అలాగే మధు వాళ్ళ కుటుంబం తరపున, అందరి తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటానండి. అలాగే అవునండి, బ్లెస్ అది పదం బాగా ఇష్టం తనకి. సో నన్ను కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో ఇంకో విషయం మీతో చెప్పాలనుకున్నానండి. నిన్న ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం. నిన్నేమనిపించిందంటే, మనకి ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో, మనకి ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో, అది చిన్న ప్లేస్ అయినా పెద్ద ప్లేస్ అయినా, అక్కడ మాత్రమే మనకు తగ్గట్టుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి అక్కడే చేసుకోవడం చాలా బెటర్ అని నాకు అనిపించింది అనమాట. సో అందులో భాగంగా ఈరోజు బర్త్డే చేసుకొని జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో మిగతా వీడియో బ్లాగ్ అంతా కూడా మధు వాళ్ళ ఛానల్లో వస్తుంది, తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.